లేవు. ప్రాపర్ లేవు, ఉన్నాయి కానీ ప్రాపర్ కావాయి. సో అదే చిన్నది మమ్మల్ని కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. తల్లికి భార్యకి బంగారం చెప్పాను. అమ్మకి భార్య బంగారం. అంటే ఇక్కడ చిన్న డౌట్, బీటెక్ అయిపోయిన తర్వాత ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యే వరకు, అంటే ఈ సినిమా ఈ రోజు హిట్, ఇంత పెద్ద హిట్ అయ్యే వరకు మధ్యలో అంతా స్ట్రగుల్ మీది. ఈ స్ట్రగుల్ పీరియడ్లో మ్యారేజ్ ఎలా అయింది? అది బేసిక్గా నా డెమో చేసుకున్నా సార్. డెమో చేసుకుంటే ఇందా చెప్పిన పెళ్ళి 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 అని. సో నాకంటే మా ఇద్దరు తమ్ముళ్ళ ముంగట అయిపోయింది. నేను వద్దన్నా, నాకు పెళ్ళి వద్దు వద్దు, తమ్ముళ్ళ చేసేయండి. అసలు ఇంకోటి ఏమన్నా అంటే, పెద్ద కొడుకు పోయినట్టు అనుకోండి, ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసుకొని వాళ్ళని చూసుకొని జాగ్రత్త. నేను ఒకవేళ వస్తే, నేను గెలిచి వస్తే నాకు అప్పుడు పెళ్లి చేయండి అదే అని చెప్పుకున్నా. మాట అంటే నాకు నిజంగా నిజంగా సార్. నాకు అంటే ఆ పీరియడ్ ఎట్లా సార్, అది మీకు ఎట్లా అంటే చెప్పాలని అర్థం కావట్లేదు. ఆ లాక్డౌన్ పీరియడ్లు అవన్నీ ఇంట్లో కూర్చొని తింటాం, అందరి కాడ చీపు కట్టం, చుట్టాలు పక్కల కాడ, అది బాధ సార్. అది అంటే ఇన్ని సంవత్సరాల మళ్ళీ లాక్డౌన్ ఇట్లాంటి బోనస్ వచ్చేటి. సో అవన్నీ అట్లా అనిపించి అప్పుడు మా అమ్మగా చెప్పినమ్మా, వాళ్ళిద్దరే అనుకోవే, నేను లేననుకో అని చెప్పి అనుకుంటే మా అమ్మ సార్ పిచ్చోడు అనేది. ఆ తర్వాత మా నాన్న ఇట్లా కాదు, వీనికి పెళ్లి అయితే పోవడమని చెప్పేసి అనుకున్నాడు. అట్లా నేను డెమో తీసిన 2023లో. 2022లో డెమో తీసినాక ఏమైంది, మా మామ ఉన్నాడు ఇప్పుడు మాకు దగ్గర బంధువు, ఆయన కూడా కొంచెం మా అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు బిడ్డ నేను చేసుకున్నది ఇప్పుడు. ఓకే. సో ఆయన ఏమన్నాడంటే, పిల్లగాడు ఏం చేస్తారంటే ఇట్లా సంగతి సినిమాలు చేస్తారన్నాడు. నేను ఆయనకు చెప్పిన ముందే, అంటే మా నాన్న కొంచెం కొడుకు పెళ్లి కావాలని చెప్పి అబద్ధాలు ఆడతారు కదా సార్. మామూలుగా జాబ్ వస్తే సాఫ్ట్వేర్ చెప్పుకుంటే వాళ్ళ అమ్మని అనుకోను, నా భార్య చెప్పుకున్నా, నేనేం చేయట్లే, నేను సినిమా ఫీల్డ్, నేను సక్సెస్ అవుతానో తెలియదు. నేను ఏదో మీకు అక్కడ అబద్ధం ఉండి పెళ్లి చేసుకొని తెల్లారి మళ్ళీ మన ఇద్దరం ఒకటే రూమ్లో కూర్చొని మొక్కలు చూసుకుంటే, మీ అమ్మలకు నువ్వు ఫోన్ చేసి చెప్పుకొని నువ్వు నన్ను తిట్టుకోవటం వద్దు, మా అమ్మని తిట్టుకోవటం వద్దు, నేను ఇదే, నేనైతే జాబ్ చేయను, ఏం చేయను, సినిమే, మీకు ఇష్టం ఉంటే అని, లేకపోతే లేదు భయ అని చెప్పిన. వాళ్ళు కొంచెం ఆలోచించుకున్నారు, మాకు టైం వాళ్ళు ఉన్నారు. తెల్లారి లేదు మీ ఇస్తాం, పిల్లగాడు మంచోడు, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మేము ఇస్తామని చెప్పేసి అన్నారు. సో అట్లా పాపం నా భార్య వచ్చింది. నా భార్య వచ్చినాక ఈ సినిమా కొంచెం ముందుకు పోయింది. ఒక అట్లా నమ్మారు మిమ్మల్ని? నమ్మారు. ఏం పేరు? ప్రత్యూష. మాట్లాడారా? అంటే ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకు తెలిసి ఇంకా మీరు ఊరికి పోయినట్లేదు. లేదు పోలేదు సార్. ఇంకా ఊరికి పోలేదు. ఫోన్లో మాట్లాడారా? ఏం చెప్పారు? నా వైఫ్ ఏనే ఉంటుంది సార్. ఓకే. ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడనే ఉన్నది, ఇక్కడ పెట్టుకున్నా. సినిమా స్టార్ట్ అయిన కంచి, అంటే చేసుకున్న కంచి పెట్టుకున్నా. సో అంతా చూసింది కదా సార్ 3-4 సంవత్సరాల దగ్గరికి వెళ్ళి. సో అదంతా కొంచెం అంటే మీ వైఫ్ నాకంటే ఎక్కువ నమ్మేది నన్ను. మీ వైఫ్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నేను భయపడేటోని ఎక్కువ. అంటే ఈ మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అయితే భయంతో లోపల మదన పడేటోని. ఏమంటారు, వస్తే ఎందుకు భయపడతావు బావా, మస్తు ఉన్నది, బాగా తీసినావు, నువ్వేం భయపడక, అసలు నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు చెప్పు, మస్తు హిట్ అయింది, దేవుని మీద నమ్మకం పెట్టుకోను అని చెప్పి నన్ను ప్రోత్సహించేది. సో అట్లా నాకంటే నన్ను బాగా మోటివేషన్ చేసేది. సో బాబా? బాబు సార్. ఎంత వయసు? 1.5 years సార్. 1.5 year. అంటే ఈ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ రిలీజ్ కాకముందు సాయిలు లైఫ్లో, లేకపోతే బోస్ లైఫ్లో లేనిది ఏది? ఈ సినిమా హిట్ అయినాక వచ్చి యాడ్ అయినది ఏది? అంటే ఆలోచన విధానం మారిపోయింది సార్. అందరూ ఆలోచన విధానం మారిపోయింది. అవి అందరూ ఒక రకంగా చూసేది, ఒక రకంగా మాట్లాడేది. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, మన ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఒక రకంగా మాట్లాడుకునేది. ఎప్పుడైతే ఇది వచ్చిందో అనుకున్నారు ఇక. బంధువుల టోన్ అంతా మారిపోయిందా? మొత్తం దెబ్బకి మారిపోయింది. నాకు అనిపిస్తుంది ఏంద్రా ఇట్లున్నారు అనుకుంటా. అదే చెప్పిన కదా సార్, లేదు ఉంటే ఇలా అది రావాలని. అది ఎప్పటికట్లనే ఉంటే బెటర్ సార్. వాడు కూడా మంచిగా ఉంటాడు. నువ్వు మూమెంట్ ఇప్పుడు నెక్స్ట్ నాదేమన్నా డమ్మాలు అయిందనుకో, మళ్ళా కథం, నాకు ఇవన్నీ ఎందుకు, నువ్వు ఉండరా నాయన, నువ్వు నార్మల్గా ఉండు అని చెప్పి నా మనసు అనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ ఉన్నారు సార్, అవన్నీ మారినాయి, అట్లా ఉన్నారు జనాలు. సో మనం ఏంటంటే జాగ్రత్తగా వాళ్ళ కోసం కాకపోయినా మన కోసం చేసుకోవాలంతే. వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో పొగడాలి గీడాలని కాకుండా మనం చేసుకుంటా పోతే కథం సార్. అండ్ నిన్న సక్సెస్ మీట్లో వేణు గారు మాట్లాడుతూ,
బట్టలు తీసుకోమంటే 10,000 అవుతాయి వద్దంటున్నారు అని చెప్పి అన్నారు. అంటే అంటే ఆ కాస్ట్లీ బట్టలు మనది కావు అనే, లేకుంటే డబ్బులు అంత ఖర్చు పెట్టకూడదనే? అవి మన కావు నేర్ సార్, మనవి కావు అవి. మనవి కావు. అంటే చెప్పిన ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది సార్, ₹1 కోసం ఎతికిన మొత్తం, ₹1 కోసం ఎతికిన. సో మళ్ళా ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టడం, ఒక ₹500 చొక్క, ₹300 చొక్క వేసుకొని ఒక ₹700 పాయింట్ ఎక్కువ ఉంటుంది కదా సార్ ఖర్చు అవును, చొక్క కంటే. అవును. సో బ్యాలెన్స్ ఒక ₹1000 తీసుకు నాదే మా అమ్మోళ్ళు కూడా నేర్పింది అదే సార్. మా అమ్మోళ్ళు అంతే, ఒక ₹1000 ఇస్తే అరే పాయింట్ చొక్క తెచ్చుకోరన్నట్టు. ఇంతే ఇక ₹1000 పాయింట్ చొక్క రావాలా. సో అట్లా నాకు అది అలవాటు అయిపోయింది మొత్తం. ₹1000 అయితే పాయింట్ చొక్క అంతే. 1200 పెడితే మా అమ్మ వాళ్ళ తిట్టేది, 1200 ఎందుకు పెడతాను అని. సో నాకు ఆ ₹1000 టార్గెట్. అందుకనే వేనన్న మొన్న 10,000 అంటే అమ్మ 10,000 అంటే 10 బట్టలు వచ్చేటి. సో అట్లా అన్న మొన్న, అందుకనే అన్న వద్దన్న ప్లీజ్ అన్న అంత పైసలు ఎందుకన్నా అని చెప్పిన. లేదన్నారు అట్లా కాదురా, ఈ బ్రాండెడ్ రా అదేనన్నాడు. ఏ సొక్క అయినా కలర్ పోతుంది కదా సార్, ఏ సొక్క అయినా కలర్ పోతుంది, పాయింట్ కలర్ పోతుంది. ₹1 కోసం ఎప్పుడు ఎతికారు? RX-100 సినిమా అప్పుడు సార్. RX-100 అప్పుడు సినిమా అప్పుడు రూపాయి అంటే మన ప్రశాంత్ థియేటర్ ఉండే సికింద్రాబాద్లో. అప్పుడు అది సినిమా మస్తు వైబ్ ఉండే. పోదాం అనుకున్నా, ఇంటికి వచ్చి రప్ప పైసలు ఎతికితే ₹19 దొరికినాయి సార్. అన్నీ మా ఓన్ జేబులు ఎతికిన. దేవన్ అని ఉంటాడు మా రూమ్మేట్, ఆ అన్న లేడు, ఆయన వేరే సినిమాకి రాయటానికి పెట్టాడు. నేను అప్పుడు ఒక్కనే ఉండేది రూమ్లో. సో అవి ఎతికి మొత్తం జేబులలో అవి చూసి, ఆ సెల్ఫ్ల పేపర్ల కింద పైసలు చూసి ₹19 ₹1 లేదు. అమ్మ ఏంద్రా అనుకున్నా. ఏడ దొరికినా, ఏడెతికినా దొరకలే. వద్దులే ఇయ్యాల ఏమో అంటే దొరకలేక ఎందుకులే ఇంత ఇంత దానికి పోవటం అని చెప్పి పోయి మిర్చిలేనా మిర్చి. సో అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు మనీ వాల్యూ తెలుస్తుంది సార్. మనీ వాల్యూ తెలవటం కదా సార్, నేను ఉన్నది ఇంతే సార్. అంటే నాకేదో మనీ వాల్యూ తెలిసింది, నేను ఏదో దుబారా ఖర్చులు అయ్యాని కాదు. నేను ఇందాక చెప్పాను కదా సార్, మా అమ్మ 1200 అంటే 1200. మా అంటే మా మా ఏమంటారు ఆర్థిక పరిస్థితిని బట్టి మేము బతికినాము అంతే. సో 1200 తప్ప దుబారా ఖర్చు అని కాదు. అర్థమవుతుంది. అంతే. నాకు ఆడదా కూడా లేదు దుబారా ఖర్చులు పెట్టాలి, అవన్నీ తెలియవు, అవన్నీ తెలియదు. మనం ఇంతే, ఇంతే, ఇది మన ఇంతే, ఈ బట్టలు ఇంత ఉండాలి ఇంతే, ఇట్లా తిరగాలి, ఇట్లా వేసుకోవాలి, ఇట్లా మాట్లాడాలి ఇంతే. అంతే తప్ప ఏమంటారు ముందే ఆలోచించుకొని ఇట్లా మాట్లాడాలా, ఆయన కాడికి పోతాను కాబట్టి ఇట్టు ఉండాలి అట్టు ఉండాలని ఏమి ఉండదు. ఆయన ఎట్లా మాట్లాడితే మనం అట్లా మాట్లాడడం అంతే. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అయిన తర్వాత చాలా మంది వచ్చి చేరుతారు. మనం సక్సెస్ కొట్టక ముందు ఒక జర్నీ ఉంటుంది, చాలా కష్టపడి ఆ జర్నీ చేస్తూ ఉంటాం. ఆ టైంలో ప్రతి ఒక్కడి పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు. సాయిలు లైఫ్లో ఆ ఫ్రెండ్ ఎవడు? ఉన్నాడు సార్. ఎవరు? రమేష్ అన్న ఉంటాడు సార్, నన్ను ఇండస్ట్రీ తీసుకొచ్చాను. మా తమ్ముడు శ్రీశ్రీ ఉంటాడు సార్, వాడు ఉన్నాడు సార్. వేనన్న వీళ్ళు ఉన్నారు సార్. స్టార్టింగ్ నాకు స్ట్రగుల్ నుంచి ఉన్నారు సార్. అంటే ఎలాంటి సహాయాలు ఉండే వాళ్ళ దగ్గర నుంచి? అంటే బేసిక్గా అన్నం పెట్టే సార్, అన్నం పెట్టేది, ఖర్చులు లేకపోతే పైసలు కొట్టే సార్ అంతే. చందన్ అన్నట్టుంటాడు, చందు శ్రీపల్లి అన్న అని ఉండేటోడు. నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సురేష్ అని, సంపంగి గ్రూప్ నా ఫ్రెండ్. సో ఆయన నాకు డెమోకి ఒక 25,000 ఆయన ఇచ్చిండు. సో నన్ను నమ్మిరు అప్పుడే. సో నాకు వీళ్ళు ఉన్నారు సార్, మనుషులు ఉన్నారు. ఏదో షూటింగ్కి వెళ్తే భోజనం దగ్గర ఏదో జరిగిందని చెప్పి విన్నాను, నిజమేనా? అది నిజమే సార్. మూవీ పేరు చెప్పొద్దు. లేదు సార్, అది ఒక షో. ఓకే, టీవీ షో. ఓకే. ఒక ఛానల్ దాంట్లో టీవీ షో, దానికి జూనియర్స్ వెనక కావాలంటే నేను పోయినా. మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, అరే నువ్వు రారా ఇలా టీవీలో పడతావు రారా అని. అంటే పైసలు కూడా ఇస్తారు రారా అంటే పోయినా. సో ఆడ మధ్యాహ్నం పూట అన్నం పెడతారు కదా సార్, ఆడ అన్నం పెట్టేటప్పుడు ఎవరు నువ్వు, దేనికి వచ్చినావు, ఏమంటారు అయ్యేది ఇదేది, తినేటప్పుడు కూడా వాళ్ళు అంటే తిన్నాక మాట్లాడచ్చు సార్ ఆ మాట. నేను అన్న కూడా అన్న మావాడు వస్తాడన్నా, మావాడే పెట్టించాడు, ఆయన పేరు కూడా అలా చెప్పిన. లేదు ఆయన రమ్మని పో అని చెప్పేసి అన్నారు. తిన్నాక పోతానంటే లేదబ్బా ఫోన్ చేయదు అని చెప్పేసి అప్పుడు అన్నారు సార్ వాళ్ళు. అది పడేసి పోయి మామూలు చెప్పి వెళ్ళిపోయాను. మీకు పేరు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ఆ షో ఇప్పుడు నడుస్తుందా? అది ఎప్పుడో పోయిందా? అది ఎప్పుడో పోయింది. 1 సంవత్సరం నడిచింది అంతే, తర్వాత పోయింది. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి లైఫ్లో? నెక్స్ట్ ఏం లేదు సార్, నెక్స్ట్ ఇంకో కథ ఉన్నది సార్.
దాని మీదనే మొత్తం ఉమ్. అంతే. అది కూడా సినిమా తప్పించి ఇంకేం చేయాలని లేదా? ఏం లేదు సార్. వేణన్నకి కొంచెం సపోర్ట్గా ఉమ్. నాకు బాగా ఇందాక నా దోస్తులు ఉన్నారు సార్, చెప్పడం మర్చిపోయినా. అజయ్ ఉంటాడు నా ఫ్రెండ్, ఇందాక సపోర్ట్ ఎవరు ఉన్నారు, అజయ్ ఉంటాడు, శివ, నవీన్, వీళ్ళు నా ఫ్రెండ్స్ సార్. వీళ్ళు నాకు బాగా సపోర్ట్. పైసలు లేనప్పుడు 100, 50 రూపాయలు, 200 రూపాయలు అట్లా వాళ్ళకి లేకపోయినా నాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సార్. అండ్ నేను సక్సెస్ మీట్లో మాట్లాడుతూ శివాజీ రాజా గురించి యా సార్. ఆ, నా నాన్నలాగా అని చెప్పారు. ఏంది ఆయనతో అంత బాండింగ్ ఏంది, ఎలా వచ్చింది? అంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్, నేను పుట్టక ముందు నుంచి ఉన్నాడు. కానీ నాకు ఇచ్చిన ఆయన ఏమంటారు, ఆయన అది తీసుకునే, నేను చెప్పింది తీసుకునే విధానం కానీ, అతను మాట్లాడే విధానం కానీ అన్నీ నాకు అసలు భలే అనిపించినాయి. నాన్న కొడుకు లెక్క చూసుకునేటోడు. డే వన్ నుంచి రాగానే, నాన్న ఏం కావాలి నాన్న, అవునా నాన్న ఇట్లా వద్దా నాన్న, సరే నాన్న ఇష్టం నాన్న, లేకపోతే ఇట్లా పోతుంటే కాదు నాన్న దీనికి ఇది అవసరం, ఇట్లా వస్తుంది, ఈ ఎమోషన్ తర్వాత ఇట్లా ఇట్లా గ్యాప్ ఇస్తా, ఇట్లా ఇస్తా అని చెప్తే, నేను అంటే నా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెష్ వాళ్ళే, వాళ్ళు నేను ఏం చెప్పేసి, కానీ నాకు వచ్చేసరికి నాకు ఒక అమ్మ అనిపించింది, దీంట్లో కూడా చూడొచ్చు యాంగిల్ అనిపించింది. సో అట్లా నాకు నా ఫాదర్ లెక్క అనిపించింది. అంటే నేను తప్పటి అడుగులు వేసేటప్పుడు డైలాగ్ వర్షన్లో చిన్నవి నాకు సరిది తీర్చుడు చూడండి, అవి నాకు నా ఫాదర్ లెక్క అనిపించింది. నాకు ఇష్టం. నాకు ఆ ఖడ్గన్ సినిమా నుంచి సార్తో ఆ పాకిస్తాన్ నా కొడుకులు అని ఒక డైలాగ్ ఉంటుంది, అది మైండ్లో పడ్డది. ఆడికెళ్ళి సార్ తోటి ఫాదర్ సీన్ అంటే నాకు సారే కావాలని చెప్పేసి ఈటీవీలో అందరికీ చెప్పిన, వేరే చెప్పిన, నితిన్ గారికి, సాయి గారికి, వేరే ఆప్షన్ లేదు, ఇంకా లేదు, ఇక ఫాదర్ క్యారెక్టర్ అంటే ఆయనే. అంటే ఆయన గురించి తెలిసిన కొంతమంది ఉంటారు మీడియాలో, వాళ్ళు చెప్తుంటారు చాలా ప్రాక్టికల్ జోక్స్ చాలా ఎక్కువ వేస్తుంటారు, కామెడీ చేయడం కానీ, ఆట పట్టించడం కానీ, ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా సినిమా? అమ్మా ఘోరంగా ఉండే. మన చనిపోయిన సీన్ ఉంటుంది సినిమాలో, పండుకున్నాడు, అనిత మేడం ఏడవాల. సో ఆ మేడం ఏంటంటే బాగా పండుకుని సార్ని పటాపట కొడతా ఉండేది ఎదురు రూమ్ల మీద. అంటే మామూలుగా చచ్చిపోయినప్పుడు పోయాలే కొడతా ఉంటారు, ఆ మేడం అట్ట కొడతా అంటే టక్కుని లేసి, నీ అబ్బా నేను ఇంకా చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను అని చెప్పేసి అనేటోడు. అంటే అంత ఎమోషన్లో కూడా టక్కుని లేసి నవ్విపించేటోడు సార్. అవి చాలా ఉన్నాయి. అంటే ఫ్లోలో వచ్చేటి సూపర్ ఉండేటి, మాకు మస్తు వైబ్ అనిపించేది. సార్ బ్యూటిఫుల్ సోల్ అది సార్ది. అండ్ అంటే యాక్చువల్గా మిమ్మల్ని మీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు, కానీ చాలా బిజీ షెడ్యూల్లో మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి, మీకు వర్క్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తున్నాను. బట్ మీరు ఇలాగే ఉండాలి, ఇంతే స్వచ్ఛమైన జర్నీ చేయాలి, ఇంతే స్వచ్ఛమైన మనసుతో ఉండాలి. ఈ రోజున మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని వందల మంది మళ్ళీ పెన్నులు పట్టుకుంటున్నారు, మళ్ళీ కథలు రాస్తున్నారు, ఊర్ల నుంచి మట్టి కథలు పుడుతున్నాయి. మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి కావాలి, మీ జర్నీ ఇలాగే కొనసాగాలని, మీరు ఇంకా చాలా హై లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.